ఇవాల్టి గుడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బియ్యంతో పాటు ఇకపైన పూర్తి స్థాయిలో నిత్యావసర సరుకులు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులు ఇకపై రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు తీసుకువెళ్లాలని తెలిపారు. మరోవైపు ఉగాది నుంచి ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సిద్దమైంది. అర్హులైన రేషన్ కార్డుదారులందరికీ ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్ నగర్ లో సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలోకు 40 రూపాయలు ఖర్చు చేసి పేదలకు అందిస్తున్న దొడ్డు బియ్యం పక్కదారి పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇన్నాళ్లు పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యంను లబ్ధిదారులు తినకుండా అమ్ముకుంటుండటంతో అవన్నీ రీసైక్లింగ్ కు, బీర్ల తయారీ కంపెనీలకు, కోళ్ల ఫారాలకు దారి మళ్లుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దొడ్డు బియ్యం పంపిణీతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని భావించి సన్న బియ్యం అందించాలని నిర్ణయించింది. రైతులకు 5,000 రూపాయల బోనస్ చెల్లించి వానాకాలంలో 24 లక్షల టన్నుల సన్నధాన్యం సేకరించింది. వీటిని నిల్వ చేసి మిల్లింగ్ చేసి సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. యాసంగిలో వచ్చే సన్న వడ్లను కూడా బోనస్ తో సేకరించి రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం అందించేందుకు సివిల్ సప్లై శాఖ సన్నాహాలు చేస్తోంది. నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలు కంటున్న యువత కోసం మరో నోటిఫికేషన్ ప్రకటించింది. ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ కు సంబంధించి 9,970 పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రైల్వే రిక్రూట్మెంట్ అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 9, 2025గా ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,970 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అధికారికి వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్ష అర్హతకు 10th, ITI, డిప్లొమా, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయో పరిమితి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫీజు ఆన్లైన్లో చెల్లించి అప్లై చేసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది. ఇవాటి నుంచి శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్న. ఇవాటి నుంచి ఈ నెల 31 వరకు 5 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీ మల్లికార్జున స్వామి వారులకు విశేష అర్చనలు నిర్వహించనున్నారు. మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు వాహన సేవలు జరగనున్నాయి. ఉత్సవాల తొలి రోజు ఇవాళ భ్రమరాంబ అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారు. సాయంత్రం భృంగి వాహనంపై ఆది దంపతులు విహరించనున్నారు. రేపు అమ్మవారు మహాదుర్గ అలంకారంలో దర్శనమివ్వనుండగా కైలాస వాహన సేవ జరగనుంది. ఎల్లుండి అమ్మవారు చదువుల తల్లి సరస్వతీదేవిగా దర్శనమివ్వనుంది. అదే రోజున ప్రభోత్సవం, నంది వాహన సేవతో పాటు వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశాలు జరగనున్నాయి. ఉగాది పర్వదినమైన 30వ తేదీన భ్రమరాంబదేవి రాజరాజేశ్వరిగా అనుగ్రహించనుంది. ఆలయంలో ఉదయం విశ్వాసనామ సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ఉంటుంది. అదే రోజున సాయంత్రం సమయంలో రథోత్సవం జరుగుతుంది. 30న అమ్మవారు భ్రమరాంబికాదేవి నిజ ప్రదర్శనం ఉండనుండగా పూర్ణాహుతి, అశ్వవాహన సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. యాగశాల ప్రవేశంతో ఇవాళ ఉగాది ఉత్సవాలు మొదలవుతాయి. ఉదయం 9 గంటల నుంచి శివ సంకల్పం, గణపతి పూజ, కంకణధారణ, చండీశ్వర పూజ, అఖండ దీపారాధన, పంచార అర్చన, కళసారార్చన, జపానుష్ఠాలు తదితర కార్యక్రమాలు జరుగుతాయి. ఇక సాయంకాల అర్చనలు, చండీశ్వర పూజ, మండపారాధన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, నిత్య హవనాలు జరుగుతాయి. భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవ అర్చనలు, చండీ హోమం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత ఏకాంత సేవ ఉంటుంది. ఐపీఎల్ జోష్ మరింత కిక్కిచ్చేలా క్రికెట్ ఫ్యాన్స్ కు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ప్రేక్షకుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తుంది. ఐపీఎల్ మ్యాచ్లకు వచ్చే ఫ్యాన్స్ కి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులను వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం కు నడపనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేయనున్నట్లు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్న తేదీలో ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఇవాళ్టి నుంచి సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. వాటితో పాటు ఏప్రిల్ 6, ఏప్రిల్ 12, ఏప్రిల్ 23, మే 5, మే 10, మే 20, 21 తేదీలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఘట్కేసర్, హయత్ నగర్, ఎన్జీఓఎస్ కాలనీ, ఎల్బీ నగర్, కోటి, లకడి కపుల్, దిల్సుఖ్ నగర్, మేడ్చల్, కేపీహెచ్పీ, మియాపూర్, జేబీఎస్, ఈసీఐఎల్, బోయిన్పల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, బీహెచ్ఈఎల్ వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి స్పెషల్ బస్సులు నడవనున్నాయి.